Hi, I'm Shraddha Srinath. Please like, share, and subscribe to the Movies for You YouTube channel. వికట కవి టోటల్‌గా 6 ఎపిసోడ్స్ అండ్ 4 అవర్స్ రన్ టైమ్ ఉన్న ఈ వెబ్ సిరీస్ ఈ రోజే జీ5 ఓటీటీలోకి వచ్చింది. అండ్ ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా ఉంది. ఇందులో నరేష్ అగస్త్య అండ్ మేఘా ఆకాష్ లీడ్ రోల్స్‌లో చేశారు. మరి ఈ వెబ్ సిరీస్ 4 అవర్స్ వర్తా కాదా తెలుసుకోబోయే ముందు ఈ డే ఎండ్ అయ్యే లోపు మనం ఎలాగైనా 2,00,000 సబ్స్క్రైబర్స్ మార్క్‌ని దాటాలి. ఇంకో 500 వస్తే చాలు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టోరీ లైన్ చాలా సింపుల్. నల్లమల అడవుల్లో ఉండే అమరగిరి అనే ఊర్లో ఒక సాల్వ్ చేయలేని ప్రాబ్లం వస్తుంది. రామకృష్ణ అనే డిటెక్టివ్ హైదరాబాద్ నుండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వెళ్తాడు. ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటి? అక్కడికి వెళ్ళిన రామకృష్ణ ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సిరీస్. సిరీస్ అయిపోయే టైంకి ఒక డీసెంట్ సిరీస్ చూశాను అనే ఫీలింగ్ వచ్చింది. అక్కడక్కడ కొద్దిగా డ్రాగ్ చేశారు అనిపించిన ఓవరాల్‌గా ఇట్స్ ఎ డీసెంట్ వెబ్ సిరీస్. స్టోరీ లైన్‌లో ఒక సాల్వ్ చేయలేని ప్రాబ్లం అని చెప్పా కదా! అది చూపించడానికి సెటప్ అనే పేరుతో ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ మినిట్ నుండే కంప్లీట్‌గా స్టోరీలోకి తీసుకెళ్లారు. ఇది మెయిన్ కాన్ఫ్లిక్ట్. మన హీరో ఇది సాల్వ్ చేయాలి. అంతే. నో కన్‌ఫ్యూజన్స్, నో టైమ్ వేస్ట్. అండ్ ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఎలా జరుగుతుంది? అనే క్యూరియాసిటీ ఫ్యాక్టర్‌ని ఒక రేంజ్ వరకు బాగానే హ్యాండిల్ చేశారు. ఈ సిరీస్ అంతా పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే 1960s టైంలో జరుగుతుంది. విజువల్‌గా చూస్తున్నప్పుడు ఆ ఫీల్ తీసుకొని రావడానికి బాగానే ట్రై చేశారు. బట్ కొన్ని చోట్ల మాత్రం ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. బీజీఎం ఈస్ డీసెంట్. సిరీస్ అంతా సస్పెన్స్‌ఫుల్ టోన్‌లో రన్ అవుతుంది. అలా స్క్రీన్‌కి హుక్ చేయడానికి బీజీఎం కొద్దిగా హెల్ప్ చేసింది. నరేష్ అగస్త్య గారు రీసెంట్‌గా 'కలి' అనే మూవీలో పెద్దగా ఇంప్రెస్ చేయలేదు కానీ ఈ సిరీస్‌లో మంచి పర్ఫార్మెన్సే ఇచ్చారు. బట్ కొంచెం కామెడీ టైమింగ్ ఉంటే బాగుండేది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వెబ్ సిరీస్ తీసుకున్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ బాగుంది. అండ్ సస్పెన్స్ కూడా బాగా హోల్డ్ చేశారు కానీ ఆ ప్రాబ్లమ్ ఎవరు క్రియేట్ చేశారు అని మనం ఈజీగానే గెస్ చేయగలం. అది కూడా ఇంకా బెటర్‌గా రాసుకొని ఒక ట్విస్ట్‌లా రివీల్ చేసుంటే బాగుండేది. సిరీస్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఎంగేజింగ్ గానే ఉంది కానీ కొన్ని థీమ్స్‌ని బాగా డ్రాగ్ చేసి చూపించారు అనిపించింది. ఒక 3 అవర్స్‌లో ఇంకా క్రిస్ప్‌గా కట్ చేసి ఉంటే బాగుండేది. ఈ ఫీలింగ్ 4థ్ ఎపిసోడ్ తర్వాత వచ్చింది. 4థ్ ఎపిసోడ్‌కి అసలు ప్రాబ్లమ్ ఏంటి అనే క్లారిటీ వచ్చేస్తది. ఆ తర్వాత పోర్షన్స్ అన్నీ కొద్దిగా బోరింగ్‌గానే ఉన్నాయి. మళ్ళీ 6థ్ ఎపిసోడ్ బాగుంటది. అండ్ ఇందాక హీరో కామెడీ టైమింగ్ అన్నా కదా! హీరోయే కాకుండా పక్కన సపోర్టింగ్ ఆర్టిస్ట్‌ని యూజ్ చేసి కూడా కామెడీ జనరేట్ చేసి ఉండొచ్చు. మేఘా ఆకాష్‌కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ ఏం పడలేదండి. స్క్రీన్ టైమ్ కూడా తక్కువే. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వెబ్ సిరీస్ అండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ సీన్స్ ఏం లేవు. వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.